హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కల కానిది 4వ భాగంలో ఉన్నాము. ముందు భాగంలో రాధ మలేషియాలో ఒక స్కూల్ వార్షికోత్సవానికి వెళ్తుంది. అక్కడ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ రమణయ్య పంతుల కుమారుడు శివప్రసాద్తో పరిచయం ఏర్పడుతుంది. అక్కడ రాధను పాట పాడమంటే అక్కడ 2 పాటలు కూడా పాడి వస్తుంది. ఆ రాత్రికి ఏదో సౌండ్ వినిపించి లేచి చూస్తే తన సింహాద్రి బావ ఇంకొక అతను ఉంటారు. సింహాద్రి కమ్యూనిస్ట్లో చేరిపోయాడని అప్పలస్వామి చెప్తాడు. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ముందుకు పోవటం మంచిది కాదు. ఈ తోటల్లో పాములు ఉంటాయి. స్వచ్ఛమైన తెలుగు మాట విని వెనక్కి తిరిగి చూసింది రాధ. శివప్రసాద్ ఏమో అనుకుంది. కానీ అతడు శివప్రసాద్ కాడు. అతని కంటే ఇతను బాగా పొడుగ్గా ఉన్నాడు, బలిష్టంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. మడత నలగని బట్టలు వేసుకున్నాడు, కాళ్ళకి ఖరీదైన చెప్పులు తొడుక్కున్నాడు. ఇతడు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ రమణయ్య పంతులు కొడుకు శివప్రసాద్ కాడు. టాపర్ల తెగకు చెందిన వ్యక్తి కూడా కాదు. మరి ఎవరితడు? రాధ అతడి వంక చూస్తోంది. ఎప్పుడైనా ఎక్కడైనా చూసి ఉంటానా అని ఆలోచిస్తోంది. అతడు గబగబా అడుగులు వేసుకుంటూ ఆమె వైపుకే వస్తున్నాడు. ఇంకా 10 బారెల దూరంలో ఉండగానే చేతులు జోడిస్తూ, నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ అన్నాడు. ఆ పేరు వినగానే అతడు ఎవరో పోల్చుకుంది రాధ. అతను డూరియన్ ఎస్టేట్ మేనేజర్ సుందర్రామన్ గారి పుత్రుడు. నమస్కారం, నా పేరు నాకు తెలుసు, అనురాధ అన్నాడు అతను స్నేహపూర్వకంగా చిన్నగా నవ్వుతూ. మీకెలా తెలుసని అడగలేదు రాధ. ఆ భావాన్ని ఆమె కళ్ళు ప్రదర్శించాయి. ఆ కళ్ళ భాషను అర్థం చేసుకోగల రసిక హృదయం అతడికుంది. ఎలా తెలుసని అనుకుంటున్నారా? ఆమె జవాబు అడగని ప్రశ్నని మాటలో పెట్టి దానికి సమాధానం కూడా తనే చెప్పడం మొదలుపెట్టాడు తను. ఈరోజు వ్యక్తిగా మిమ్మల్ని కలుసుకున్నాను, కానీ మీ పరిచయం మీ పాట ద్వారా ఇంతకు పూర్వమే కలిగింది. నిన్నటి రోజున ఆ స్కూల్ ఫంక్షన్లో మీ పాట వినడం, ఈరోజు ఇలా అనుకోకుండా ఈ రబ్బరు చెట్ల మధ్య ఒంటరిగా మిమ్మల్ని కలుసుకోవడం 2 అయాచితంగా లభ్యమైన అదృష్టాలే. నిన్న ఈ ఫోన్ నుండి ఇంటికి రాగానే అమ్మ చెప్పింది, నువ్వు ఈరోజు వస్తావని తెలిసి నీ కోసం శివప్రసాద్ 2-3 సార్లు వచ్చి వెళ్ళాడ్రా. తను ఈ రాత్రికే తిరిగి వెళ్ళిపోతాడట. నిన్ను కలుసుకోవటం అయింది కాదని బాధపడ్డాడు అంది. ఈ ఎస్టేట్ కుటుంబాల్లో నాకున్న ఒకే ఒక మంచి స్నేహితుడు శివప్రసాద్, ఇక్కడి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అబ్బాయి. నిన్న మీరు అతన్ని కలుసుకున్నారో లేదో కానీ మనిషి చాలా మంచివాడు, స్నేహపాత్రుడు, అభ్యుదయ భావాలున్నవాడు. అతడు ఇండియా నుండి మలేషియాకి వచ్చిన కొత్తలో ఈ టాపర్లకి తెలుగు చదవను రాయను నేర్పాలనే ఉద్దేశంతో వయోజన విద్యా కేంద్రం అంటూ ఒక రాత్రి పాఠశాల పెట్టాడు. అతను ఆ విధంగా బడి పెట్టి టాపర్లకి నేర్పుతున్నది తెలుగు చదువు కాదని, ఎస్టేట్ మేనేజ్మెంట్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయమని విప్లవ బోధలు చేస్తున్నాడని, అతనంటే కిట్టని వాళ్ళు చదువు సంధ్య నేర్పిస్తే టాపర్లు తమ కాలి కింద చెప్పుల్లా పడి ఉండక చెయ్యి దాటిపోతారేమోనని భయపడే అధికారులు ప్రభుత్వానికి పుల్లలు పెట్టి అతడిని అరెస్టు చేయించారు. ఆ వెనుక అతడి తండ్రి వీళ్ల కాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకుని అతడిని విడిపించడం, అదంతా వేరే కథ అనుకోండి. ఇంకా ప్రస్తుత విషయం ఏమిటంటే, అమ్మ మాట విని అతన్ని కలుసుకోవాలని వాళ్ళ ఇంటికి వెళితే స్కూల్లో ఏదో ఉత్సవం ఉందని అక్కడికి వెళ్ళాడని చెప్పారు. ఎలాగైనా ప్రసాద్ని చూడాలనే అభిప్రాయంతో ఉన్నానేమో. ఇంకా ప్రయాణపు బడలిక అలసట గురించి ఆలోచించకుండా తిన్నగా స్కూల్ వైపు బయలుదేరాను. కానీ నేను అక్కడికి చేరేసరికి ఫ్యాక్టరీ ట్రక్కు ఏదో పెనాంగ్ వెళ్తుంటే దాని మీద అప్పుడే వెళ్ళిపోయాడని చెప్పారు. అనుకోకుండా రానే వచ్చావు, కాసేపు కూర్చుని ఉత్సవ కార్యక్రమాలు చూసి వెళ్ళు అన్నారు మాస్టర్ గారు. ఇటువంటి వినోద కార్యక్రమాలు, ఆటలు, పాటలు ఇంతకు పూర్వం కొన్నిసార్లు చూసి ఉన్నాను. ఏదో వాళ్ళ సరదా కొద్దీ ఉత్సాహంతో వాళ్ళు జరుపుకుంటారే కానీ మనలాంటి వారిని అవేమంతగా ఆకర్షించవు. ఏదో పనుందని చెప్పి తప్పించుకొని రాబోతుంటే మీ కంఠం చెవిన పడింది. మీ నోట పలుకుతున్న గీత గోవిందం నా కాళ్లకు బంధం వేసింది. అమ్మకి జయదేవ అష్టపదులంటే చాలా ఇష్టం. ఆ పాటల రికార్డుల్ని తిప్పి తిప్పి వేసుకొని వింటుంటుంది. ఆ విధంగా వాటితో నాకు కొద్దిగా పరిచయం ఉన్నది. అక్కడే ఆరుబయట ఒక చిన్న బెంచి మీద కూలబడ్డాను. లోపలికి వెళ్ళి కూర్చోండి అన్నారెవరో. అలా బల్ల మీద కూర్చొని తన్మయత్వంతో పాట వింటున్న నన్ను చూసి,
హాల్లోకి వెళ్ళి కూర్చుంటే పాట అంతకన్నా బాగా వినిపించవచ్చు. ముందుకు పోయే అవకాశం ఉంటే పాడుతున్న వ్యక్తిని చూసే వీలు కూడా కలగవచ్చు. కానీ అలా మధ్యలో నేను హాల్లోకి అడుగు పెడితే తెలిసిన వారి కంటపడితే మందిలో అనవసరంగా అలజడి రేపిన వాడిని అవుతాను. ఆ కదలిక పాట పాడుతున్న వారి ఏకాగ్రతకు భంగం కలిగించవచ్చు. అందుకే ఆ ప్రయత్నం చేయలేదు. ఆ మధుర గాన లహరికి అవరోధం కలిగించ సాహసించలేదు. ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు అతడు. మీరు నా పాటను ఊరికే పొగుడుతున్నారు, కానీ అది మిగిలిన వారికి ఏ పార్టీ నచ్చలేదన్న సంగతి మీరు గ్రహించి ఉంటారు అంది రాధ మధ్యలో అందుకుని. అలాగని మీరు అపోహపడుతున్నారు. అపోహ కాదు, వాస్తవం అది. అంతకు పూర్వం ఎంతో ఉత్సాహంగా ఉండే మనుషులు నా పాట వినగానే నీరుగారిపోయారు. పాట పూర్తి అయ్యేసరికి జీవం లేని కొయ్యబొమ్మల్లా మిగిలిపోయారు. మీరన్న మొదటి మాట అన్యాయం, రెండో మాట ఒక విధంగా నిజం. మీ అమరగానం వారిని వారు మర్చిపోయేలా చేసింది. వారికి తెలియని ఏ దూర తీరాలకో లాక్కుపోయింది. తల మునకలైన ఆ ఆనందం వారిని మూగవాళ్లను చేసింది, సజీవ శిల్పాలుగా మార్చింది. ఆ స్థితి నుండి వారు కోలుకునేలోగా వారి మౌనాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని మీ పాటల్ని అవమానం చేశారనుకున్నారు. మొద్దుదద్దమ్మల్లారా, మీరింతకే అర్హులు అన్నట్లు ఏదో రోకళ్ల పాట అందుకున్నారు. ఆ విధంగా వారిని న్యూనతపరిచి వారి మీద కసి తీర్చుకున్నారనుకుంటాను. వారి అసంతృప్తి ఏమిటో వారికి ఎత్తి చూపుతున్నారనుకున్నారు. కానీ అతి సున్నితమైన ఇటువంటి దెబ్బల్ని మనసులకు పట్టించుకుని బాధపడేది మనలాంటి నవనాగరికులు, విద్యా వివేకాలున్నవారు. వారికి ఇటువంటి వ్యంగ్య భాషలేం తెలియవు. వారికి పరిచయం ఉన్న మాటల్లో, వారికి వినికిడిలో ఉన్న బాణీలో మీరు పాట అందుకునేసరికి ఉత్సాహంతో ఊగిపోయారు. వేదికపై నిలిచి పాడుతున్న ఈ అందాల బొమ్మ దేవలోకం నుండి దిగివచ్చిన ఏ దేవతో కాదు, మన టాపరు రాములయ్య కూతురు, మన కళ్ళ ముందే పుట్టి పెరిగిన పిల్ల అనుకున్నారు. మీ మొదటి పాట వారిని అచేతనుల్ని చేసింది. మీ రెండో పాట వారిని ఆ స్థితి నుండి కదిలించి మేలుకొలిపి మామూలు స్థితికి తెచ్చింది. వారిలో వచ్చిన ఈ మార్పును మీరు గమనించలేదు. కోపగించుకోరాని వారిపై కోపగించుకొని వారి కోరిక మన్నించకుండా వేదిక దిగి వెళ్ళిపోయారు. కొంతసేపటి వరకు వారితో పాటు నేను కూడా ఎదురుచూశాను, మీరు ఇంకో పాట అందుకుంటారేమోనని. అంతలో మైకులోంచి వినిపించిన అనౌన్స్మెంట్, తర్వాత కార్యక్రమం బుర్రకథ అని. వెంటనే లేచి వేదిక వెనక్కి వచ్చాను. మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని, మీ అమృత గానానికి నా అభినందనలు అందజేయాలని. కానీ అప్పటికే మీరు వెళ్ళిపోయారు. తిన్నగా ఇంటికే వెళ్ళిపోయారన్నారు కొందరు. లేదు, హాల్లోనే కూర్చున్నారన్నారు మరికొందరు. ఏ విధంగానైనా అప్పటికి ఇక మిమ్మల్ని కలుసుకునే అవకాశం లేక ఇంటికి తిరిగి వెళ్ళాను. ఇంటికెళ్ళగానే అమ్మతో చెప్పాను, నేను విన్న మీ పాట గురించి. ఆ పిల్ల మరెవరో కాదురా, మన కంగాని రాములయ్య కూతురు. తల్లిదండ్రుల్ని చూసిపోవాలని ఈ మధ్యనే ఇండియా నుండి వచ్చిందట. సుబ్రహ్మణ్యం వాళ్ళు ఆ పిల్లను వెంటబెట్టుకుని ముందుగా మన ఇంటికే వచ్చారట. అప్పుడు నేను ఎస్టేట్లో లేను. మొన్నీ మధ్య మీనాక్షి ఉత్తరంలో ఈ విషయాలన్నీ వ్రాసింది. ఆ ఉత్తరం చూసిన దగ్గర నుండి ఒకసారి ఆ పిల్లని చూడాలని, మన ఇంటికి భోజనానికి పిలవాలని అనుకుంటూనే ఉన్నాను. నువ్వు ఇంటి దగ్గర లేవు, మీ నాన్నగారికి ఇటువంటివేం పట్టవు అంది అమ్మ. అమ్మకు తెలుగు వాళ్ళంటే ఎంతో అభిమానం. అవునట, శివప్రసాద్ గారి నోట ఆ మాట విన్నప్పటి నుండి ఒకసారి వచ్చి అమ్మగారిని కలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ప్రసాద్ను మీరు కలుసుకున్నారా? నిన్నటి ఉత్సవంలోనే ఆయన చెప్పారు మీ అందరి గురించి. నా గురించి కూడానా? ఏం చెప్పాడేమిటి? మనిషి వాపు ఎక్కువని, కొత్త పాత అనే తేడా లేకుండా ఎవరు తటస్థపడినా నోరు ముయ్యకుండా మనసులో ఉన్నదంతా మాట్లాడేస్తారని. ఇంకా మిగిలిన సంగతులు ఇంకోసారి కలుసుకున్నప్పుడు. అదిగో మా అప్పన్న నన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. నేను బయటికెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి రాలేదు. అసలు ఇంత దూరం రావాలని నేను అనుకోలేదు. ఏదో అలా ఆలోచిస్తూ అడుగులు వేస్తుంటే ఎంత దూరం నడిచింది అంతు తెలియకుండా పోయింది. అప్పటికైనా మీరు ఆపబట్టి కానీ, లేకుంటే అలా అలా నడిచి అడవులు పట్టిపోయేదాన్ని అంది రాధ నవ్వుతూ. అప్పుడు మీరు కమ్యూనిస్టు రాజ్యంలో అడుగుపెట్టి ఉండేవారు. కమ్యూనిస్టు అన్న మాట చెవిన పడేసరికి తుళ్ళిపడింది రాధ. రాత్రి జరిగిన సంఘటన, ఆ వెనుక విన్న కాల్పులు అవన్నీ గుర్తుకొచ్చాయి. దాంతో ఆమె కాళ్ళు గజగజలాడాయి. మనసుని తాకిన అదురు కళ్ళల్లోకి ప్రాకి ఏ క్షణంలోనైనా పగలడానికి సిద్ధంగా ఉన్న నీటి బుగ్గలా అయిపోయాయి కళ్ళు. నిజంగా మలేషియాలో అడవులుగా మిగిలి ఉన్న భూభాగం అంతా వాళ్ళ రాజ్యమే. ఈ తోటలు దాటి 10 మైళ్ళు ముందుకు వెళ్లారంటే ఇక ఆపై అంతా వాళ్ళ దేశమే. ఆ అడవుల్లోంచి అప్పుడప్పుడు జనవాసాలు వస్తుంటారు వాళ్ళు.
కొన్నిసార్లు ప్రజలతో మిత్రత్వం నెరపడం కోసం, మరికొన్నిసార్లు శత్రుత్వం నెరపడం కోసం. నిన్న రాత్రి మీరు వినే ఉంటారు, పోలీసుల గుళ్ళమోత. ఏదో అలికిడి కలిగి ఉంటుంది. చాలా రౌండ్లే కాల్చారు. ఒకరినో ఇద్దరినో ప్రాణాలతో పట్టుకున్నారని కూడా చెప్పుకుంటున్నారు. పెదవులు బిగబట్టి తన ఆరాటం బయటపడకుండా తనను తాను అదుపులో పెట్టుకుంది రాధ. గుండెల్లో గూడు కట్టుకుంటున్న భారం దిగిపోయేలా గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి, రండి, మా అప్పన్నను పరిచయం చేస్తాను అంది ముందుకు దారి తీస్తూ. అప్పలస్వామిని మీరు నాకు పరిచయం చేయడం ఏమిటి? నాకు బాగా తెలిసినవాడే. చిన్నప్పుడు సింహాద్రి, నేను కొంతకాలం ఎస్టేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే అని రాధతో అంటూ, ఏమోయ్ అప్పలస్వామి, బాగున్నావా? మీ సింహాద్రి ఎప్పుడైనా ఇంటికి రావడం అది జరిగిందా అని ప్రశ్నించాడు. అతడి వైపు తిరిగి శ్రీనివాస్. అప్పలస్వామి తెలివి తక్కువగా ముందు రాత్రి జరిగిన సంఘటన కానీ చెప్పేస్తాడేమోనని కంగారు పడింది రాధ. కానీ ఈ ఎస్టేట్లో చిన్న పెద్ద, ముసలి ముతక అంతా ఈ విషయాల్లో బాగా రాటుదేలిపోయి ఉన్నారని అప్పలస్వామి జవాబు విన్న తర్వాత గ్రహించుకుంది. అప్పలస్వామి శ్రీనివాస్ ప్రశ్నకు ఎటువంటి తడబాటు కనబరచకుండా, 5-6 నెలలైపోనాది, ఆడు వీడు ముఖమే చూడలేదు అన్నాడు అతి సహజంగా. అయితే మీకు ఇంతవరకు సింహాద్రిని చూడడమే పడలేదన్నమాట. అప్పలస్వామిలా కాదు, మనిషి చాలా గట్టివాడు, శారీరకంగా మానసికంగా కూడా. ఒక విధంగా చెప్పాలంటే సింహాద్రి, శివప్రసాదు ఇద్దరూ ఆదర్శవాదులే, ఆవేశపరులే, కొంతకాలం కలిసి పనిచేసేవారు కూడా. కానీ తన ఆదర్శాలను ఆచరణలో పెట్టడానికి తగినంత ధైర్యసాహసాలు ప్రసాద్ దగ్గర లేవు. అందుకే ఒక మొట్టికాయ తినగానే బుద్ధిమంతుడిగా మారిపోయి చేతులు కడిగేసుకున్నాడు. సింహాద్రి అన్నిటికీ తెగించి అడవుల పాలైపోయాడు. వారిద్దరితో కలిసి తిరిగినా ఈ రకం మనస్తత్వం నాకంటలేదు. ఏదో ఒక బిజినెస్ చేసి 4 డబ్బులు వెనకేసుకుని ఇండియా పోయి అక్కడ స్థిరపడాలనే అభిప్రాయం తప్ప, ఇది నా దేశమని, వీళ్ళు నా దేశస్థులని, వారిని బాగు చేయాలని, వీరిలో నేను ఒకడినని. బహుశా ఈ అవకాశవాదత్వం మా నాన్నగారి నుంచే నాకు సంక్రమించి ఉంటుందనుకుంటాను. నాన్న, మీరు ఈ దేశంలో ఎందుకుండిపోయారు? ఇక్కడ స్థిరపడిపోవాలన్న అభిప్రాయం ఎలా కలిగింది అని అడిగితే, ఇక్కడైతే 4 డబ్బులు కంటబడతాయిరా, ఇండియాలో అయితే నేను చదివిన చదువుకు ఏ పాటి ఉద్యోగం వస్తుంది, ఎంత జీతం వస్తుంది అంటారు. నా అభిప్రాయంలో చాలామంది ఇండియన్స్ ఈ దేశంలో స్థిరపడడానికి ముఖ్య కారణం ఇదే అంటాను. ఒక కాలు ఇక్కడ, ఒక కాలు అక్కడ, గోడ మీద పిల్లి వాటంలా ఉంటారు. ఇటువంటి వాళ్ళు. డబ్బుకు మలేషియా కావాలి, కల్చర్కి, సంబంధ బాంధవ్యాలకు భారతదేశం కావాలి. ఉదాహరణకి మా ఇంటి విషయమే తీసుకోండి. 2 తరాల పూర్వం ఇక్కడకు వచ్చి స్థిరపడిపోయారు మా పూర్వీకులు. అయినా మా నాన్నకు భారతదేశం నుండి పిల్లని తీసుకొచ్చి కొడుక్కి పెళ్లి చేయాలనే కోరిక. దేశం నుండి వచ్చే ప్రతి వారి చేత కాంజీవరం పట్టుచీరలు, వెంకటగిరి జరీ చీరలు తెప్పించుకుంటుంది అమ్మ. భారతదేశంలో తయారవుతున్న ఫిల్ముల గురించి, జీవిత వివరాల గురించి మా చిన్నక్కతో పందెం వేశారంటే ఓడిపోవటం ఖాయం. అంతటి విజ్ఞానం ఉంది ఆవిడకు ఆ శాఖలో. ఇంతకీ నా సంగతంటారా? ముందే చెప్పానుగా. ఇప్పుడు చెప్పండి, మేము మలేసియా దేశవాసులమని చెప్పుకోవడానికి, మమ్మల్ని తమలో ఒకరుగా మలైవారు గుర్తించలేదని నెపం పెట్టడానికి మాకు అధికారం, అర్హత ఉందంటారా? ఆసరికి ముగ్గురు లింక్ రోడ్ దగ్గరకు వచ్చారు. అక్కడి నుండి వారి దారులు వేరుపడిపోతాయి. మళ్ళా ఎప్పుడు కలవడం అన్నాడు శ్రీనివాస్ అంతవరకు మాట్లాడుతున్న విషయాన్ని వదిలిపెట్టి. మీరు ఎప్పుడంటే అప్పుడే. నాకిక్కడేం పని పాట లేదు, ఇంటిలోనే ఉంటాను. అయితే రేపు సాయంకాలం అటు ప్రక్కకు వస్తాను, కాసేపు బయట తిరుగుదాం. రాత్రికి మా ఇంట్లో భోజనం. తిరిగి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి దిగవిడిచే పూచి నాది. పక్కన అప్పలస్వామి ఉండగా తనొక్కదాన్ని భోజనానికి రమ్మని శ్రీనివాస్ పిలవటం రాధకు వ్యగ్రతగా తోచింది. వారిద్దరి మధ్య ఉన్న అంతస్తుల అంతరాలు ఆమెకు తెలియనివి కాదు. అయినా అతని ఈ చర్యను తాను సమర్థించలేకపోయింది. రేపు సాయంకాలం తప్పకుండా రండి, భోజనాందేముంది, తాపీగా చూద్దాం అంది ఆ ఇరకాటంలో నుండి బయటపడాలనే తలంపుతో. మీరు రాక తప్పదు, అమ్మ బాధపడుతుంది. చూద్దామన్నానుగా. అలా ఆషామాషిగా చూద్దామంటే కాదనే చెబుతున్నది. వస్తాను అనాలి. చూడగా మీరు పంతగొట్టు మనిషిలా ఉన్నారే, నవ్వుతూ అంది రాధ. పంతం పట్టేయినా సాధించుకోవలసిన పనులు కొన్ని ఉంటాయి. రేపు నేను మీ ఇంటికి భోజనానికి రావడం అన్నది అంత ఘనమైన విషయం అంటారా? అనే కదా దాని అర్థం. మీరు దాన్ని అంత గొప్ప విషయంగా భావిస్తే తప్పకుండా వస్తాను, సరేనా? ఆ మాట అన్నారు. బాగుంది, చాలా సంతోషం. మరి సెలవు? రేపు కలుసుకుందాం, నమస్కారం అంది రాధ. అతడు వెళ్ళిపోయాడు. అంతవరకు మౌనంగా తన ప్రక్కనే నడుస్తున్న అప్పలస్వామి వంక పరీక్షగా చూసింది ఆమె.
అతడు మనిషి మామూలుగానే ఉన్నాడు. శ్రీనివాస్ రాధను భోజనానికి రమ్మని అంతగా ఆహ్వానించి ప్రక్కగా ఉన్న తనను మాట మాత్రానికైనా రమ్మని పిలవలేదు అన్న భావమే అతని మనసులో వచ్చినట్లు లేదు. పైగా ఆ ముఖ కవళికల్లో శ్రీనివాస్ పట్ల ఉన్న మన్నన మెప్పుదల కనిపించాయి. శ్రీనివాస్ బాబు సానా మంచోరు, ఏరికి ఏ సాయం కావాలన్నా చేసి పెడతారు అన్నాడు. అమాయకత కూడా మనిషికి ఒక్కొక్క సందర్భంలో తోడవుతుందేమో, దానిని పోగొట్టుకోవడంలో సాధారణంగా అంతా అనుకునేటంత ఘనత లేదేమో అనిపించింది ఆమెకు. రాధ ఇంకా వీధి మొదట్లో ఉండగానే పార్వతి పరిగెత్తుకుంటూ ఆమె ముందుకు వచ్చింది. వదినమ్మా వదినమ్మా, నీకోసం పట్టణం నుంచి ఏరో వచ్చిరంట, ఎక్కడుంటివో చూసి తోడుకురమ్మన్నాడు మావయ్య అంది. తనను వెతుక్కుంటూ డ్యూరియన్ ఎస్టేట్కి ఆ సమయంలో ఎవరు వచ్చి ఉంటారా? ఏ కారణంగానైనా అంజయ్య అనుకున్న దానికన్నా ముందుగా రావటం జరిగి ఉంటుందా అని ఆలోచిస్తూనే, ఎవరు వచ్చింది నువ్వు చూడలేదా పార్వతి అని ప్రశ్నించింది రాధ. సూతిని మొదల ఆ అయ్యని నానే చూసి మావయ్యతో చెప్తిని, అయాల నిన్నెట్టుకొత్తిరే ఆ అమ్మ అయ్యా ఇద్దరు వచ్చారా? లేదు, ఆ అయ్య ఒక్కడే వచ్చిండ్రు. సుబ్రహ్మణ్యం రాకకు కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూనే ఇంట్లో కాలు పెట్టిందామే. వచ్చావా రాధములు అన్నాడు రాములయ్య గుమ్మంలోకి ఎదురు వస్తూ. నా కోసం ఎవరో వచ్చారట, ఆయాల నిన్నెంటెట్టుకు వచ్చిండ్రే సుబ్రహ్మణ్యం బాబు 6 వచ్చిండ్రు. దేనికట? గాంభీర్యంగా ఉన్న రాములయ్య ముఖం వంక పరీక్షగా చూస్తూ ప్రశ్నించిందామే. అదంతా 6 చెప్తారు, మంచిగా ఎనుకో సిటీ అంది మాలక్ష్మి. తను సుబ్రహ్మణ్యం నోట వినబోయే ఆ వార్త ఏమిటో సంతోషమైనది కాదన్న సంగతి తల్లిదండ్రుల ముఖాలు చూస్తూనే పోల్చుకుంది రాధ. ఇంకా వారినేం ప్రశ్నించకుండా ముందుకు అడుగు వేసింది. నీ గదిలో కూకున్నారు. రాధ అడుగని ప్రశ్నకు జవాబు చెప్పాడు రాములయ్య. ఆ గదిలో ఉన్న ఒకే ఒక చేతులు విరిగిన కొయ్య కుర్చీలో కూర్చున్నాడు సుబ్రహ్మణ్యం. అతడి చేతిలో ఏదో పాత న్యూస్ పేపర్ ఉంది. అది కేవలం చేతిలో పట్టుకున్నాడే కానీ అందులో ఏమీ చదువుతున్నట్లు లేడతడు. మెట్లపై రాధ అడుగుల సవ్వడి విని తల ఎత్తి గుమ్మం వైపు చూశాడు. నమస్కారం అంకుల్, చాలాసేపు అయిందా మీరొచ్చి అంది రాధ అతనికి ఎదురుగా వచ్చి మంచం మీద కూర్చుంటూ. లేదమ్మా, అట్టేసేపు కాలేదు, మహా అయితే ఒక అరగంట అయి ఉంటుంది. సారీ, మీరు వచ్చేసరికి నేను ఇంటిలో లేకుండా అయింది. పర్వాలేదమ్మా, సాయంకాలం పూట కాసేపు అలా చల్లగాలిలో తిరిగి రావడం కూడా అవసరమే అన్నాడు అతడు తను చెప్పవలసిన విషయాన్ని ఎలా మొదలు పెట్టడమా అని ఆలోచిస్తూ. ఆంటీ బాగున్నారా? ఇంటి దగ్గర పిల్లలంతా బాగున్నారా? ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్లు అడిగిందామె. ఆ ప్రశ్నలకు అతడేం జవాబు చెప్పలేదు. అసలు ఆమె మాటను వినిపించుకున్నట్లే లేడు మనిషి. రాధా అన్నాడు ఏదో చెప్పవలసింది అన్నట్లు. కాస్త సంకోచం, మరి కాస్త విచారం ఆ పిలుపులో వినిపించాయి. ఏమిటంకుల్ అంది రాధ దృఢంగా. మీరేం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్లు సరిగా సర్దుకొని కూర్చుంటూ. ఈ వార్త నువ్వు పేపర్లో చూసావో లేదో? ఆ వార్త ఆమె చూడలేదు. అసలు ఎస్టేట్లో కాలు పెట్టాక ఆమె ఏ పేపరు చూడలేదు. డ్యూరియన్ ఎస్టేట్లో దినపత్రికలు తెప్పించుకునేవారు అట్టే మంది లేరు. ఆ కొందరైనా తమిళ్ నేషన్, తమిళ్ మలై వంటి తమిళ పేపర్లు కొంటారే కానీ ఇంగ్లీషు పత్రికలు కొనరు. ఏ ఒకరిద్దరో పట్నంలో ఆడుతున్న సినిమాల గురించి తెలుసుకోవడం కోసం కొంటారు. ఆ పత్రికలో వార్తల కోసం చూడడం అంటే నేతి బీరకాయలో నేతి కోసం వెతుకులాడినట్టే. అక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో రోజు పేపర్ చూసే అలవాటు ఉన్న రాధకు పేపర్ లేకపోవడంతో అదొక పెద్ద వెలితిగా అనిపించేది. దానికి ఇప్పుడు క్రమంగా అలవాటు పడిపోయింది. లేదు, ఇక్కడికి వచ్చాక పేపర్ చూసే అలవాటు తప్పిపోయింది. ఇంతకీ ఏమిటా వార్త అంది. ఆ వార్త ఏమిటో సుబ్రహ్మణ్యం తన నోట చెప్పలేకపోయాడు. చేతిలో ఉన్న పేపర్ పేజీ తిప్పి ఆ వార్త ఉన్న చోటు వేలుతో చూపుతూ దాన్ని ఆమె చేతికి అందించాడు. ప్రముఖ ఇండియన్ వ్యాపారి టోక్యో నుండి విమానంలో బయలుదేరి వస్తూ ప్రయాణ మధ్యంలో గుండె ఆగి మరణించాడు అన్న వార్త అది. న్యూ స్ట్రైట్స్ టైమ్స్ అనే పేపర్లో లోపలి పేజీల్లో ఒక పక్కగా ఉంది. తన కళ్ళను తానే నమ్మలేకపోయిందామె. నాంచారమ్మకి తలనొప్పని, కడుపులో మంటని, అదని ఇదని ఎప్పుడూ దేనికో దానికి మందులు మింగుతుండే అలవాటు ఉంది. కానీ అంజయ్య రాధకు జ్ఞాపకం వచ్చాక ఒక్కసారైనా ఒంట్లో నలతగా ఉందని మంచం మీద వాలింది లేదు. తన కోసం ఒక్కసారైనా డాక్టర్ దగ్గరికి పోయింది లేదు. ఉక్కు పిడుగు లాంటి మనిషి. ఆ వయసులో సాధారణంగా మనిషికి ఉండవలసిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఒంట్లో ఓపిక, శక్తి ఉన్న మనిషి. అటువంటి వాడు ఒక్కసారిగా
ఇక భూమి మీద లేడు అని ఉన్న వార్తను ఇంకెవరి పేరుకో బదులుగా అంజయ్య పేరు అచ్చుపడిపోయి ఉంటుందనుకుంది. అతడు తనను పెంచి పెద్ద చేసిన అంజయ్య కాక ఇంకెవరో అయి ఉంటాడనుకుంది. నేను నమ్మను, ఇది సరైన వార్త కాదు అంది విసురుగా పేపర్ నేలకేసి కొడుతూ. మోహన్ దగ్గర నుండి ఉత్తరం వచ్చే వరకు నేను నమ్మలేకపోయానమ్మా అన్నాడు సుబ్రహ్మణ్యం విచారంగా. మోహన్ మీకు ఉత్తరం రాశాడా? ఏమని ఆశ్చర్యంగా ప్రశ్నించింది రాధ. మోహన్ అంజయ్య నాంచారమ్మల ఒక్కగానొక్క కొడుకు. రాధతో పాటు ఆ ఇంట కొంతకాలం పెరిగినవాడు. ఆ వెనుక అతడు పై చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. 6 ఏళ్ల పాటు అంజయ్య సొమ్మును నీళ్లలా ఖర్చు చేస్తూ అక్కడ గడిపాడు. ఇంక సొమ్ము పంపేది లేదని బుద్ధిగా ఇంటికి తిరిగి రమ్మని అంజయ్య శాసిస్తూ రాసిన ఉత్తరానికి బదులుగా తనకి తన భార్యకి విమాన టిక్కెట్లు కొని పంపితే తిరిగి రావడానికి తనకేం అభ్యంతరం లేదంటూ జవాబు రాశాడు. ఆ 2 ఏళ్ల అమెరికా వాసంతో అతను పై డిగ్రీలు సంపాదించుకోలేకపోయినా ఒక అమెరికన్ భామను భార్యగా పొందగలిగాడు. మోహన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అంజయ్య. అతడి పెళ్లితో ఎన్నో వ్యాపార వ్యవహారాలు ముడిపెట్టి ఉంచాడు. కొడుకు పెళ్లి మదుపుగా పెట్టి మరికొన్ని లక్షలు సంపాదించాలనుకున్నాడు. అతడి ఆశలని ఆలోచనలని ఒక్క కలంపోటుతో నరికి పారేశాడు మోహన్. కొడుకు చేసిన ఈ పనికి తాటి ప్రమాణం ఎగిరిపడ్డాడు అంజయ్య. ఆ వ్యవహారం ఏదో అక్కడే తెగ్గొట్టుకుని ఒంటరిగా దేశానికి వచ్చేలా ఉంటే అవసరమైన సొమ్ము పంపుతానన్నాడు. ఆ బుద్ధిశాలి కొడుకు అలాగేనని నమ్మబలికి అక్కడ అప్పులు సప్పులు ఉన్నాయని కల్పించి చెప్పి తండ్రి నుండి రాబట్టగలిగినంత సొమ్ము రాబట్టుకుని చివరకు మొండి చెయ్యి చూపించాడు. అక్కడితో ఆ కథ ముగిసిపోయింది. ఆ సంఘటన జరిగి 7 ఏళ్లు గడిచినా వెనుక తండ్రి కొడుకుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలైనా సాగలేదు. కొడుకు గుర్తుకు వచ్చి నాంచారమ్మ అప్పుడప్పుడు కంటతడి పెట్టేది కానీ అంజయ్య దృష్టిలో ఆ కొడుకు లేనివాడిలోనే జమ. అటువంటి కొడుకు తండ్రి చావు పురస్కరించుకుని సుబ్రహ్మణ్యానికి ఉత్తరం రాశాడంటే అది ఆశ్చర్యపడవలసిన విషయంగానే కనిపించింది రాధకి. జేబులోంచి మోహన్ రాసిన ఉత్తరాన్ని తీసి ఆమె చేతికి అందించాడు సుబ్రహ్మణ్యం. అందులో తండ్రి ఆకస్మిక మరణ వార్త పేపర్లో చూసి తను ఇండియా వచ్చినట్లు, అంజయ్య చావు వివరాలు, ఆపై నాంచారమ్మ అనారోగ్యం మొదలైన విషయాలన్నీ ఉన్నాయి. 3 పేజీలు ఉన్న ఆ ఉత్తరంలో చివరగా ఉంది వ్యక్తిగతంగా రాధకు సంబంధించిన విషయం. ఈ స్థితిలో ఉన్న అమ్మను ఒంటరిగా వదిలిపోవడం క్షేమం కాదు. నాతో పాటు అమెరికా తీసుకుపోయి అక్కడ ట్రీట్మెంట్ చేయించాలనుకుంటున్నాను. దానికి అమ్మ కూడా ఒప్పుకుంది. రాధకి మలేషియాలో బాగుంటే మరికొంతకాలం పాటు అక్కడే ఉండమని, లేదంటే ఇండియా వెళ్ళిపోమని అమ్మ చెప్పమంది. ఇంటి దగ్గర ఏర్పాట్లన్నీ ఎప్పట్లాగే ఉంటాయి. తను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటే అందుకు తగిన ఏర్పాట్లు మిమ్మల్ని చేసి పెట్టవలసిందిగా అమ్మ కోరింది. ఈ ఉత్తరం తనకి చూపించి తనకెలా చేయాలనిపిస్తే అలా చేయమనండి. రాధ కళ్ళల్లో నీళ్లు నిండాయి. అటుపై అక్షరాలు అల్లుకుపోయాయి. ఉత్తరం చేతిలోంచి జారిపోయింది. కడుపులోంచి బాధ పొగలు పొగలుగా పొర్లుకొచ్చింది. దాన్ని అదిమి పెట్టడానికి 2 చేతులతో ముఖం కప్పుకుంది. కప్పిన ఆ దోసిలి కన్నీటితో నిండిపోయింది. రాధా, ఊరుకోమ్మా. సుబ్రహ్మణ్యం ఆమె ప్రక్కగా మంచం మీద కూర్చుంటూ బుజ్జగించాడు. ఆ ఓదార్పుతో లోపల రగులుతున్న అగ్ని ఒక్కసారిగా భగభగమని మండుకుంటూ పైకొచ్చింది. ఆ తాకిడికి తట్టుకోలేకపోయింది ఆమె. అంకుల్ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అతడి ఒడిలో వాలిపోయింది. ఆమె తలపై రాస్తూ అనునయ వచనాలు చెబుతూ అలా ఎంతోసేపు ఉండిపోయాడు సుబ్రహ్మణ్యం. ఆ క్షణంలో ఆమె ఎవరో పరాయి పిల్లలా కాక తన స్వంత కూతురు మాధవిలాగే అనిపించింది అతడికి. అంజయ్య చావు ఆమె జీవిత గతిలో తెచ్చిపెట్టిన మార్పును అతడు గ్రహించకపోలేదు. కొందరు ధనవంతులు తమ ముచ్చట కోసం, తమ ఆధిక్యతను చాటుకోవడం కోసం అందమైన కుక్కల్ని, పిల్లుల్ని, ఇతరమైన పెంపుడు జంతువుల్ని ఎంతో వ్యయ ప్రయాసలకు లోనే పెంచుతారు. అవి అందంగా ఆరోగ్యంగా పెరుగుతుంటే చూసి ముచ్చటపడతారు. ఇతరులకు చూపి వారు మెచ్చుకుంటుంటే గర్వపడతారు, ఆనందిస్తారు. కానీ అదును తప్పి వస్తే ఏపాటి అనుబంధానికి లోను కాకుండా వాటి కర్మానికి వాటిని వదిలి ఇట్టే దులుపుకుపోతారు. వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. రాధ విషయంలో కూడా అంతే జరిగింది. ఏ అమ్మ కన్న బిడ్డో కాబట్టి ఎంతకాలం దగ్గర ఉంచుకొని పెంచినా నాంచారమ్మ ఈ కారణంగా విదిలించుకొని కొడుకు దగ్గరకు వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఇదే కన్న కూతురైతే తండ్రి చావును వెంటనే తలపకుండా ఉండగలదా? కష్ట సమయంలో బిడ్డను ఇంటికి పిలిపించుకోకుండా ఊరుకోగలదా? ఆ పిల్ల భవిష్యత్తు ఏమిటని ఆలోచించకుండా మిగిలిన ఏర్పాట్లు చేసుకోగలదా? రాధ అంతగా అంజయ్య చావు కోసం ఏడుస్తోందో లేక నాంచారమ్మ తనను దూరం చేసినందుకు ఏడుస్తోందో సుబ్రహ్మణ్యానికి అర్థం కాలేదు. ఆమె ఏ కారణానికి ఏడ్చినా ఫలితం ఒక్కటే.
అంజయ్య అకాల మరణం పాలు కాకుండా ఉంటే మరికొన్ని రోజులు తల్లిదండ్రుల దగ్గర గడిపి వారిని చూసిన తృప్తితో ఇంటికి తిరిగి వెళ్ళిపోయేది. అంజయ్య ఇంట వడ్డించిన విస్తరిలాంటి ఆ జీవితాన్ని అనుభవించేది. కానీ ఇప్పుడు అంతా తారుమారయ్యింది. రాధకి తన బ్రతుకు తాను చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. తన నిర్ణయాలు తాను తీసుకోవలసిన తరుణం ఆసన్నమైంది. ఊరుకో రాధా, ఈ వేడిలో దూరమైపోయాడనుకున్న కొడుకు తిరిగి వచ్చి ఆదుకున్నాడు అనే తృప్తితో అతడి మనసుకు కష్టం కలిగించడం ఇష్టం లేక నాంచారమ్మ అలా అతడి వెంట వెళ్ళడానికి ఇష్టపడి ఉంటుంది. కానీ ఇది శాశ్వతమైన ఏర్పాటు కాబోదు. ఆమె తిరిగి ఇండియా వచ్చేస్తుంది. నిన్ను తన దగ్గరకు పిలిపించుకుంటుంది. కొన్ని రోజులు ఓపిక పడితే అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి అన్నాడు సుబ్రహ్మణ్యం ధైర్యం చెబుతూ. సుబ్రహ్మణ్యం సానుభూతి వాక్యాలతో ఉప్పెనగా పొంగిన దుఃఖం రాధ మనసులోని భయాన్ని, బాధని కడిగివేసింది. కొద్దిసేపటికి ముందు కలిగిన ఆరాటంలోంచి, ఆందోళనలోంచి మెల్లగా కోలుకుంది. తనెందుకింతగా ఏడుస్తోంది? అంజయ్య పోయాడనా, లేక దూరంగా పోయాడనుకున్న వాళ్ళ కొడుకు మళ్ళీ చేరువకు వచ్చాడనా? తల్లి బిడ్డలు ఒకటై తనను దూరం చేశారనా? తను దేనికోసం ఏడుస్తున్నట్లు, దేనికోసం బాధపడుతున్నట్లు తనను తానే ప్రశ్నించుకుంది రాధ. అంజయ్య దంపతులు తన అదృష్టం వల్ల మట్టి ముద్ద వంటి తనని వెంట తీసుకుని వెళ్ళి మనిషిని చేశారు. 10.5 సంవత్సరాలకు పైగా దగ్గర ఉంచుకొని పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పి ప్రపంచంలో బ్రతకడానికి ఒక మార్గం చూపించారు. ఆనాడు తను వాళ్లతో పోయి ఉండకపోతే ఈనాడు ఈ టాపరు వాడల్లో చూస్తున్న మంగి, రంగి, రామి, లక్ష్మీల్లాగే తను మొలకో సరాంగు గుడ్డ లుంగ చుట్టుకొని టాపరు కత్తి చేతిలో పట్టుకొని రబ్బరు తోటల్లో తిరుగుతూ చెట్లకు ఘాట్లు పెడుతూ వాటి పాలు పడుతూ అదే జీవితంగా భావిస్తూ ఉండేది. ఈ రొంపిలోంచి బయటకు తీసి తనకింత మేలు చేసిన ఆ దంపతుల పట్ల కృతజ్ఞతాభావం చూపకుండా వాళ్ళు ఇంకా తనకేదో చేయలేదని, ఏదో పెట్టలేదని, వారి ఆస్తిపాస్తులకు పట్టం కట్టలేదని బాధపడుతోంది. తనకు అన్యాయం చేశారని ఏడ్చిపోతోంది. మనిషి అన్నవాడికి తృప్తి అనే పదానికి అర్థం తెలిసి ఉండాలి. దాన్ని ఆచరణలో పెట్టుకోవడం చాతనై ఉండాలి. లేకపోతే ఆ బ్రతుకు వ్యర్థం. అటువంటి వ్యర్థమైన బ్రతుకు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. తనను తాను ఓదార్చుకుంది రాధ. పైట కొంగుతో కన్నీరు తుడుచుకుని లేచి కూర్చుంది. సుబ్రహ్మణ్యం ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె నిర్ణయం ఏమిటన్నట్లు చూస్తున్నాడు. నేను ఉండాలనుకుంటే మరి కొంతకాలం ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుందా అంకుల్ అని నెమ్మదిగా ప్రశ్నించింది. దానికి పెద్దగా చిక్కులు ఉంటాయనుకోను. నువ్వు పుట్టింది ఇక్కడ, నీ తల్లిదండ్రులు ఈ దేశంలో ఉన్నారు. ఆ విషయాల్ని రుజువుపరచగలిగితే నిజంగా నీకు ఉండాలని ఉంటే అవన్నీ నేను చూసుకుంటాను. ఏదో విధంగా సాధించగలనని అనుకుంటాను. అటువంటి అవకాశం ఉంటే ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అంకుల్. అక్కడ మాత్రం నాకెవరున్నారు? నాగరికులో అనాగరికులో ఇక్కడ నావారు అని చెప్పుకోవడానికి తల్లి తండ్రి ఉన్నారు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు. రాధ కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. ఆ పరిస్థితుల్లో రాధ తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపించింది సుబ్రహ్మణ్యానికి కూడా. అయితే మరి నేను వెళ్ళొస్తాను. ఆ విషయాలన్నీ ఆఫీసులో కనుక్కొని ఉత్తరం రాస్తాను. నీ అభిప్రాయం ఇది అంటూ మోహన్కి కూడా ఒక ఉత్తరం రాసి పడేస్తాను, సరేనా అన్నాడు అతను లేచి నిలబడుతూ. మీకు శ్రమ ఇస్తున్నాను అంది అతని వెంట నడుస్తూ రాధ. శ్రమేం లేదు, ఈ ఏర్పాటు నీకు తృప్తిగా ఉంటే చాలు అన్నాడు అతడు. బాబు బొట్టి ఏటన్నది అతన్ని సాగనంపుతూ ప్రశ్నించాడు రాములయ్య. మరికొంతకాలం పాటు ఇక్కడే ఉంటుంది రాములయ్య. ఆ వెనుక ఏం చేయటం అన్నది తాపీగా ఆలోచిద్దాం అన్నాడు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం జవాబు విని తన తల్లిదండ్రులు భారంగా విడిచిన నిట్టూర్పు ధ్వని అతడి వెనుకగా వస్తున్న రాధ వింది. ఏటిట్ట చేసినాడు మాయిదారి దేవుడు, మంచిగా చూసినట్టే చూసి బిడ్డ బతుకెట్ట నట్టేట కలిపినాడేటి అంది మహాలక్ష్మి విచారంగా. కన్నోళ్ళమిద్దరం బతికుండగా బిడ్డ బతుక్కేటొచ్చిందే పిచ్చిమొఖమా. చదువుకున్న బిడ్డ కావాలంటే నౌకరీ చేసుకుంటుంది, లేదంటే మన కాడ ఉండి మనతో పాటుగా వీడిలో మకాన్ చేస్తుంది. అప్పుడేదో ఆ గాచారం కొద్దీ వాళ్ళ చేతుల్లో పెట్టినాం కానీ మన బొట్టి మనకి బరివేటి అన్నాడు రాములయ్య భార్యకు ధైర్యం చెబుతూ. రాధ మనసులో కొద్దిసేపటికి పూర్వం ఉన్న ఆందోళన ఇప్పుడు లేదు. తనకు లక్షలకు లక్షలు ఆస్తిపాస్తులిచ్చే పెద్దమ్మ పెదనాన్న లేకపోయినా అభిమానం చూపే తల్లి తండ్రి ఉన్నారు. తనను తాను పోషించుకోవడానికి చదివిన చదువు ఉంది. తనెందుకు కంగారు పడాలి, తనెందుకు బాధపడాలి అనుకుంది. ఆ రోజు పగలంతా రాధ సుబ్రహ్మణ్యం ఇమిగ్రేషన్ ఆఫీస్లోనూ ఇతర స్థలాలకు తిరుగుతూనే ఉన్నారు. ఒక్కొక్కసారి ఎంతో సజావుగా తేలిపోతాయి అనుకున్న పనులే ఎంతకీ తెమిలిచావవు. మనిషిని చివరికంటా విసిగించి ఇంకా వదులుకుపోవాలన్నంత విసుగు పుట్టుకొచ్చాక అప్పటికి ఏదో ఒక రూపుకు వస్తాయి.
మరికొంతకాలం పాటు రాధ మలేషియాలో ఉండే ఏర్పాటు చేయడానికి సుబ్రహ్మణ్యం కొండను తవ్వి ఎలుకను పట్టేంత పని చేయవలసి వచ్చింది. రాధ రాములయ్య కూతురని, ఆ దేశంలో పుట్టిన బిడ్డే అని చూపే ఆధార పత్రాలేవి దొరక్కపోవడమే దానికి కారణం. ఇది ఒక్క రాములయ్య కుటుంబంలో ఏర్పడ్డ సంకట పరిస్థితి మాత్రమే కాదు. మలేషియాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఎందరో ఇండియన్స్ సకాలంలో పౌరసత్వ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఇటువంటి చిక్కుల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. 2 తరాల క్రిందట మలయా ద్వీపకల్పానికి వలస వచ్చి తిరిగి ఇండియా ముఖం చూడని వారికి కూడా మలేషియా పౌరసత్వం లేకుండా పోయిన కేసులు ఎన్నో ఉన్నాయి. తల్లికి పౌరసత్వం ఉంటే పిల్లలకు ఉండదు, మొగుడికుంటే పెళ్ళానికి ఉండదు. ఒక తల్లికి తండ్రికి పుట్టిన వారిలో కొందరికుండి మరికొందరికి ఉండదు. ఇటువంటి అవకతవకలన్నీ ఈ దేశానికి చేరుకున్న ఇండియన్స్ ముందు చూపు లేకుండా చూపిన అశ్రద్ధ వల్ల ఏర్పడిన ఇబ్బందులే. మలయా దేశానికి స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో అప్పటికి మలయాలో ఉంటూ పౌరసత్వం కావాలని కాగితం మీద సంతకం పెట్టిన వాడికల్లా దేశ పౌరసత్వం వచ్చి పడింది. తమ తెలివిలేమి వల్ల, అశ్రద్ధ వల్ల ఇండియన్స్ ముఖ్యంగా చదువు సంధ్య లేక పల్లెటూర్లలోనూ రబ్బర్, ఆయిల్, పామ్ తోటల్లోనూ పాటుపడుతుంటే కర్షకులు, కార్మికుల కోవకు చెందినవారు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. మావి కాగితం మీద నమోదు కాకపోతే మాత్రం తాతల కాడి నుంచి ఈ భూమి మీద ఉంటున్నోళ్ళం, మమ్మల్ని ఏడు పొమ్మంటాడో చూద్దాం అంటూ మీసాలు మెలివేశారు. తాత తండ్రుల నాటి నుండి వారు ఈ దేశంలో ఉంటున్నారు అని నిరూపించుకోవడానికైనా నోటి మాటలు చెల్లవు, కాగితాలు, కరామత్తులు ఉండాలి అన్న ఆలోచన వారికి రాలేదు, ఎవరూ చెప్పలేదు. రాధ రాములయ్య కూతురు అని రుజువుపరచుకోవడానికి అప్పటి డూరియన్ ఎస్టేట్ జనాభా లెక్కల్లో రాములయ్య అనే పేరుగల ఈ టాపర్కు 6 పిల్లలు అని ఉన్న ఆధారం ఒక్కటే మిగిలి ఉంది. ఆనాటి జనాభా లెక్కలు తీశాక ఎందరో పసివాళ్లు అంటువ్యాధులకు గురై చచ్చిపోయారు. మరికొందరు అటు తర్వాత ఏర్పడ్డ కరువు కాటకాలకు బలి అయిపోయారు. ఇంకొందరు రాధలా పరాయి వాళ్ల చేతుల్లో పడి దేశాలు దాటిపోయారు. రాములయ్య, మాలక్ష్మి కనిన సంతానంలో రాధకన్నా పెద్దవాడు ఒకడు, చిన్నవాళ్ళు 2 భూమి మీద లేకుండా పోయారు. అలా చచ్చిపోయిన వాళ్లలో చిట్టెమ్మ అనే ఈ పిల్ల ఒకటి కాదని నిరూపించడానికి సుబ్రహ్మణ్యం కోరికపై ఆ పిల్లే ఈ పిల్లని అంటూ సుందర్రామన్ రాసిచ్చిన ఉత్తరం మినహా ఇతర ఆధారాలేం లేవు. ఇదే ఇంకో వ్యక్తి విషయంలో అయితే గడువు కాలం దాటిపోయాక ఆ మనిషి ఇక ఒక్కరోజు కూడా దేశంలో ఉండేందుకు అవకాశం ఉండేది కాదు. అందులో బాధ్యులైన అధికారులు గడువు పొడిగించడానికి ఒప్పుకొని ఉండేవారు కాదు. కానీ రాధ విషయంలో అంత గట్టిగా పట్టుపట్టకపోవడానికి కారణం లేకపోలేదు. ఇమిగ్రేషన్ ఆఫీసులో అందరికన్నా పైమెట్టులో ఉన్న అధికారి సుబ్రహ్మణ్యానికి తెలిసినవాడు. వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా కడుపు నిండిపోతుంది అనే సామెత అన్ని కాలాలకి, అన్ని దేశాలకి కూడా వర్తిస్తుంది. ఆ పిల్ల ఎలాగైనా కొంతకాలం పాటు ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఏం చేయమంటారో మీరే చెప్పండి అన్నాడు సుబ్రహ్మణ్యం అతడి సలహానే కోరుతూ. అతడు రాధను చూశాడు, ఆమె కాగితాలు చూశాడు, ఆమె చదువు సంధ్యల గురించి, ఆమెకు ఏర్పడిన సంకట పరిస్థితిని గురించి తెలుసుకున్నాడు. అందమైన ఆ పిల్ల పట్ల అతడి మనసు వెన్నలా కరిగిపోయింది. ఏదో ఒకలాగా తంటాలు పడి ఒక వర్క్ పర్మిట్ సంపాదించుకుంటే ఆ చిక్కుముడి విడిపోతుంది అన్నాడు. సుబ్రహ్మణ్యం వెంటనే కేఎల్లో ఉన్న శ్రీనివాస్కి ఫోన్ చేశాడు. మీ నాన్నగారితో చెప్పి నువ్వేమైనా సహాయం చేయగలవా అంటూ. అతను ప్రయత్నిస్తాను, అదేమంతా గడ్డు విషయం కాదనుకుంటాను అన్నాడు. కార్యక్రమం ఆ కొలిక్కి వచ్చేసరికి ఇంక సుబ్రహ్మణ్యానికి, రాధకి కూడా ఒంట్లో తిరగడానికి ఓపిక, శక్తి లేకుండా పోయాయి. మిగిలింది నేను చూసి నీకు రాస్తాను, అవసరం పడితే నువ్వు ఇంకోసారి వద్దువు గాని, ఇంకా గడువు ఉంది కదా అన్నాడు. ఆ రోజుకి ఆ పాటిగానైనా పని సాధించగలిగినందుకు తనంతాను అభినందించుకుంటూ. అలసి సొలసి ఇల్లు చేరేసరికి ఇంట్లో అంతా వీరి కోసమే ఎదురుచూస్తున్నారు. ఉదయం అనగా ఆ అమ్మాయిని వెంటేసుకుని పోయినవాడు అదే పోవటమా? మధ్యాహ్నం భోజనానికైనా రాకుండా ఎక్కడ తిరుగుతున్నారు? పాపం చూడండి ఆమె ముఖం ఎలా వాడిపోయిందో. ఎంతో కాలంగా అలవాటు పడిన మనలాంటి వాళ్ళమే ఈ మలేషియా ఎండలకు బయట కాలు పెట్టామంటే చాలు, ఏ కాలంలోనూ ఒక్కలాగే అగ్గి కత్తెర్ల ఎండల్లా మార్చి చంపేస్తాయి అని భర్తను సాధించటం మొదలుపెట్టింది మీనాక్షి. రాధను ఊరికే వెంటేసుకుని తిరుగుతున్నానుటే వెళ్ళిన పని కావద్దు అన్నాడు సుబ్రహ్మణ్యం సాధింపుతో పాటుగా భార్య చేతికందించిన చల్లని ట్యాంగ్ ఆరెంజ్ జ్యూస్ గ్లాసు అందుకుంటూ.
రాధ ఒంటి మీద నీళ్లు పోసుకొని బట్టలు వేసుకొని తయారై వచ్చేసరికి శ్రీనివాస్ మీనాక్షి పెట్టిన వేడివేడి అరటికాయ బజ్జీలు ఆరగిస్తున్నాడు. అంతవరకు ఉదయం నుండి తను రాధ ఇక్కడికి అక్కడికి తిరిగి పడ్డ పాటలన్నీ సుబ్రహ్మణ్యం ముఖతా వింటున్న శ్రీనివాస్ ఆమె వేడికి వడగట్టి వాడిన మల్లెపువ్వులా కమిలిపోయి నలతగా ఉంటుందనుకున్నాడు. కానీ హాల్లో కాలు పెట్టిన ఆమె అప్పుడే చెట్టు నుండి కోసిన గులాబీ పువ్వులా తాజాగా ఉంది. హలో రాధా, గుడ్ ఈవినింగ్ అన్నాడు పలకరింపుగా ఆమె వంక చూసి చిన్నగా నవ్వుతూ. గుడ్ ఈవినింగ్, ఎంతసేపు అయింది మీరొచ్చి ప్రశ్నించింది ఆమె. ఎంతసేపు అంటారా అని ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి, ఆంటీ ఇది ఎన్నో ప్లేటు అన్నాడు కాస్త దూరంలో రాధ కోసం కాఫీ టిఫిను సిద్ధం చేస్తున్న మీనాక్షితో. మీరు ఎన్ని ప్లేట్లు బజ్జీలు తిన్నారని కాదు నేను అడుగుతున్నది, వచ్చి ఎంతసేపు అయిందని. అదే ఇందాక ఆంటీ పెట్టిన ఒక ప్లేట్ బజ్జీలు తినడానికి ఎంత సమయం పడుతుందో చూశాను. ఇది ఎన్నో ప్లేటో తేలిపోతే నేను వచ్చి ఎంతసేపు అయిందో సులువుగా తెలుసుకోవచ్చని. శ్రీనివాస్ జవాబుకు అక్కడున్న వారంతా నవ్వారు. నీ మాటలు ఎప్పటికీ ఒక్కలాగే ఉన్నాయి అంది మీనాక్షి చిన్నప్పటి నుండి అతడిని చూస్తున్న చనువుతో. మరి కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి ఈ సాయంకాలం ప్రోగ్రాం ఏమిటి అన్నాడు శ్రీనివాస్. నిన్నటి చాకరీతో నా ఒళ్ళంతా పులిసిపోయింది. ఈరోజు నేను ఎక్కడికి కదలలేను. మీ ఇష్టం, మీకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిరండి అంది మీనాక్షి. అంతకు ముందు రోజు వారింట విందు జరిగింది. ఇండియాలో ఉంటున్న వారి పెద్ద కొడుక్కి కొడుకు పుట్టాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కేఎల్ పీజేలలో ఉన్న బంధుమిత్రులకు ఒక డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశారు సుబ్రహ్మణ్యం దంపతులు. ఆ విందుకు డూరియన్ నుండి సుందర్రామన్ కుటుంబం కూడా వచ్చింది. వారితో పాటే రాధా వచ్చింది. చిన్న పెద్ద అంతా 30 మందికి పైబడి ఉన్నారు అతిథులు. మగవారంతా ముందు హాల్లో కూర్చుని అంతర్జాతీయ రాజకీయాలను గురించి చర్చించుకుంటుంటే ఆడంగులంతా వంట ఇంట్లో చేరి ఆ గ్యాసు పొయ్యిల వేడి మధ్య, వంటపోపుల గుబాలింపుల మధ్య కొత్తగా తాము కొనుక్కున్న నగల గురించి, చీరల గురించి, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల గురించి మాటలు కలబోసుకుంటుంటే పిల్లకాయలు ఇల్లు తీసి పందిరి వేశారు. మిగిలిన ఇంటిని కథనరంగంగా మార్చి చేతికి అందుబాటులో ఉండే ప్రతి వస్తువును ఆయుధంగా ఉపయోగించుకొని ఒకరితో ఒకరు పొట్లాటలకు తయారయ్యారు. ఆ సందడిలో మీనాక్షమ్మ ముచ్చటపడి క్రొత్తగా కొనుక్కున్న సెలంగోర్ ఫ్యూటో ఫ్లవర్ వాస్ కింద పడి ఓ పక్కంతా లొట్టపోయింది. పై అంచు బాణంలో వంగిపోయింది. ఈ ఫ్యూటో లోహం చూసేందుకు తెల్లగా వెండిలా ఉంటుంది. తూచబోతే పత్తిలా చాలా బరువు తూగుతుంది. అతి మెత్తని లోహం కావటం చేత ఏ పాటి తాకిడికి తట్టుకోలేక దెబ్బతిన్నదే చాలు రూపురేఖలు కోల్పోతుంది. అందమైన ఈ ఫ్యూటో లోహంతో ఎన్నో రకాల అలంకరణ సామాగ్రి తయారు చేస్తారు. అంతకు 4 రోజులకు పూర్వమే $60 పైగా వెలపెట్టి ఆ ఫ్లవర్ వాస్ కొనుక్కుంది మీనాక్షి. ఆనాటి విందు సమయంలో దానిని డ్రాయింగ్ రూమ్ టేబుల్ మీద పెట్టాలనుకుంది. కానీ విందుకు రాబోయే కుర్రకారు అల్లరికి భయపడి ప్రక్కగా ఉన్న గదిలో ఎత్తైన షెల్ఫ్ మీద ఎవరికీ అందదన్న అభిప్రాయంతో పెట్టింది. అయినా దానికి ఆనాటితో ఆయువు తీరిపోయింది. అందుకే ఆ మూల గదిలో ఉన్న పిల్లల దృష్టిలో పడింది. మీనాక్షి కళ్ళల్లో నీళ్ళైతే తిరగలేదు, కానీ అంత పర్యంతం అయింది. క్షణకాలం నోట మాట లేక కొయ్యబొమ్మలా నిలిచిపోయింది. ఆ షాకు నుండి మెల్లగా కోలుకొని క్రింద పడ్డ వస్తువును తీసి తిరిగి బల్లపైన పెట్టింది. అక్కడ రంగంలో 5-6 పిల్లలు ఉన్నారు. వారిలో ఎవరు ఆ పుణ్యం కట్టుకున్నారో చెప్పడం కష్టం. కిట్టిగాడు ఎగరేసిన బెలూన్ ఆ బల్ల మీద పడింది. దానిని వాడు తీయబోతుంటే చెయ్యి తగిలింది అన్నాడు ఒక పిల్లవాడు. కాదు, లిల్లీ వాజ్లో ఉన్న పువ్వులు నిజమైనవో కావో చూడబోతుంటే క్రింద పడింది అన్నాడు ఇంకొకడు. దాన్ని నేను తొయ్యలేదు. పాప కుర్చీ ఎక్కి టేబుల్ గుడ్డ లాగింది. దాంతోపాటుగా అది పడిపోయింది అంది లిల్లీ. ఎలా పడిపోతేనేం, అందమైన ఆ ఫ్లవర్ వాజ్ అలంకరణకి పనికి రాకుండా పోయింది. మీనాక్షి వెచ్చించిన డబ్బుకు విలువ లేకుండా పోయింది. తల్లులంతా అయ్యో అంటూ బొమ్మల్లా నిలబడిపోయారే కానీ పిల్లల్ని అటువంటి పనులు చేయకూడదని మందలించలేదు, దండించలేదు. పైగా అటువంటి సున్నితమైన వస్తువులను భద్రంగా ఏ పెట్టెలోనో అద్దాల బీరువాలోనో పెట్టుకోవాలని పిల్లల దృష్టిలో పడేలా అలా బయట ఉంచేయకూడదంటూ ఆమెకు ఒక ఉచిత సలహా సరఫరా చేశారు. పోనిండి, పోతే పోయింది, ఫ్లవర్ వాజే కదా, ఇంకా పిల్లలు కాలో చెయ్యో విరుచుకున్నారేమోనని హడలు చచ్చాను అంది ఏడవలేక నవ్వుతూ మీనాక్షి. అటు ఆవిడ వంటలు వడ్డనలు, ఇటు పిల్లల గోల, చావిట్లో పాకాన పడ్డ మగవాళ్ల రాజకీయ వాదోపవాదాలు, వీటన్నింటినీ ముంచెత్తేంత పెద్దగా వస్తున్న రేడియోగ్రామ్లోని సినిమా పాటలు. రాధకి అదో పెద్ద జాతరో
సర్కసో అనిపించింది, కానీ 10 మంది సరదాగా కలుసుకొని గడిపే డిన్నర్ పార్టీలా అనిపించలేదు. రాత్రి భోజనం కాగానే తనకి ఉండేందుకు వీలు కాదని వెంటనే వెళ్ళిపోయాడు సుందర్రామన్. మీనాక్షమ్మ బలవంతం మీద మరునాడు ఆగి తైపూసం ఉత్సవం కూడా చూసి వెళ్ళిపోవాలనే అభిప్రాయంతో ఉండిపోయింది అన్నపూర్ణమ్మ. ఎన్నిసార్లు చూసినా అవే సూపర్ బజార్లు, అవే షాపులు కదరా పిల్లలు, మీరంతా వెళ్ళిరండి. మీనాక్షి నేను మంచి చెడ్డ 4 మాటలు చెప్పుకుంటూ మీరు తిరిగి వచ్చేంత వరకు కాలక్షేపం చేస్తాము అంది అన్నపూర్ణమ్మ. సుబ్రహ్మణ్యం ఇంటికొస్తూనే బట్టలు తీసిపారేసి లుంగీ పంచె చుట్టాడు. అంటే ఆ రోజుకి ఇంకా అతడు ఇల్లు కదిలే అభిప్రాయంలో లేడన్నమాట. మిగిలిన పిల్లలకి ఎవరి కార్యక్రమాలు వారికున్నాయి. శ్రీనివాస్తో రాలేకపోతున్నందుకు వరుసగా అంతా సారీలు చెప్పుకున్నారు. మీరేమంటారు అన్నాడు శ్రీనివాస్ రాధవంక. వస్తారు కదూ అన్నట్లు చూస్తూ. రాధ మొదటిసారి వచ్చినప్పుడే కోలాలంపూర్లో చూడవలసిన స్థలాలు చాలా వరకు చూసేసింది. హంగులుగా చెప్పుకోవడానికి నేషనల్ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, నేషనల్ మాస్క్, నేషనల్ మాన్యుమెంట్, పార్లమెంట్ హౌస్ అన్నీ ఉన్నా ఒక్కసారి చూసేశాక మళ్ళీ మళ్ళీ చూడవలసినంత ప్రత్యేకత వాటిలో కనిపించదు. ఇంకా మిగిలినవన్నీ సూపర్ బజార్లు, షాపింగ్ కాంప్లెక్స్ ఎన్నిసార్లు చూసినా కొత్తగా కనిపిస్తాయి. ఏ రోజుకా రోజు కొత్త కొత్త స్టాల్స్ వెలుస్తుంటాయి. అంతేకాక పట్నం నుండి తన వారికి, ముఖ్యంగా పిల్లలకి ఏవైనా కొని తీసుకువెళ్ళాలనుకుంది రాధ. సరే పదండి, ఇంట్లో కూర్చుని ఏం చేస్తాం, కాసేపు అలా తిరిగి వద్దాం అంది. థ్యాంక్స్ అంటూ ఇంకో క్షణమైనా వ్యర్థపుచ్చడానికి ఇష్టం లేనివాడిలా లేచి నిల్చున్నాడు శ్రీనివాస్. ఆంపాంగ్ షాపింగ్ కాంప్లెక్స్లో ఎస్కలేటర్ మీద క్రిందకు దిగి వస్తున్న శ్రీనివాస్, హలో శ్రీని అన్న పలకరింపు విని వెనుకకు తిరిగి చూశాడు. 10 మెట్లకు పైగా ఉన్నారు సుశీల, సుబ్బారావులు. హలో శీలా, హౌ ఆర్ యూ అన్నాడు శ్రీనివాస్ ఉత్సాహంగా. శీలా అని పిలువబడే ఈ సుశీల హెచ్సిఈలో శ్రీనివాస్ క్లాస్మేట్. ఆమె భర్త అయిన సుబ్బారావు అన్నపూర్ణమ్మ వంక దూరపు చుట్టం. వారికి వీరికి శుభకార్యాల్లో రాకపోకలు, అప్పుడప్పుడు క్షేమ సమాచారాలు తెలుపుకోవడాలు వంటి బంధు మర్యాదలు ఉన్నాయి. పక్క నుండి జరజరా సాగిపోతున్న అంచుపై చెయ్యి ఆనించి నిలబడి ఒకటి తర్వాత ఒకటిగా క్రిందకు జారుతూ భూమిలోకి మాయమైపోతున్న ఎస్కలేటర్ మెట్ల వంక వింతగా చూస్తున్న రాధ శ్రీనివాస్ పలకరింపు విని ఎవరా ఈ కొత్త శాల్తీ అన్నట్లు వెన్నుతిరిగి చూసింది. ఎదురుగా అధునాతనంగా నారీ లోకానికి అలంకరణంలో ప్రాతినిధ్యం వహిస్తున్నట్టి దుస్తుల్లో సన్నగా పొడుగ్గా 25 లోపు వయసులో ఉన్న ఒక అమ్మాయి, ఆమె పక్కన దుబ్బగా పొట్టిగా ఆవకాయ గోంగూర పచ్చళ్ళ సంస్కృతి నుండి అప్పుడప్పుడే తప్పుకుంటూ జీవితంలోని కొత్త రుచులకు అలవాటు పడుతున్నట్లున్న ఒక అబ్బాయి. వారిద్దరినీ శ్రీనివాస్ భార్యాభర్తలుగా పరిచయం చేస్తుంటే ఈ జంట దాంపత్య జీవితం ఎంత రసవత్తరంగా ఉంటుందో అనుకుంది రాధ. ఆమె మనసులోకి వచ్చిన ప్రశ్నకి ఏ విధంగానైనా ఆమె జవాబు పొందగలిగే మార్గం ఉంటే ఆ జవాబు చూడముచ్చటగా ఉంటుంది అని రావటం మాత్రం ఖాయం. కారణం శీల అన్నదానికి కాదనడం సుబ్బారావు నిఘంటువులో లేని పదం కాబట్టి. సుబ్బారావు యూనివర్సిటీలో జూనియర్ లెక్చరర్. వారికి ఒక కొడుకు. ఇంట్లో జీతం భత్యం లేని ఆయా అత్తగారు ఉండటం చేత మిగిలిన జంటల్లా బయటకెక్కడికి పోయినా పిల్లాడిని వెంటేసుకుని తిరగవలసిన అవస్థ వారికి తప్పింది. ఈమె మిస్ అనురాధ. ఇండియా నుండి మలేషియాలో ఉండే బంధుమిత్రులను చూడ్డానికి వచ్చారు అని శ్రీనివాస్ సాదరంగా రాధను పరిచయం చేస్తుంటే, శ్రీనివాస్ వంటి ధనవంతుడైన మిత్రులున్న రాధ బంధుబలగం కూడా ఆ తాహతుకు తూగగలిగే వారే అయి ఉంటారన్న అభిప్రాయంతో శీల రాధకు ప్రతి నమస్కారం చేస్తూ, రేపు మా ఇంటికి రండి, యూనివర్సిటీ అది చూద్దురు గాని అంది స్నేహపూర్వకంగా. నేను రేపు ఉదయాన్నే వెళ్ళిపోతున్నానండి, ఇంకోసారి కోలాలంపూర్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను అంది. పెటాలింగ్ వ్యాలీలో 700 ఎకరాలకు పైబడ్డ ఆవరణలో ఆహ్లాదకరమైన ప్రకృతి పరిసరాల్లో అందంగా హుందాగా నిలిచి ఉండే యూనివర్సిటీ కట్టడాల గురించి, వాటిలో ఉండే అధునాతన సదుపాయాల గురించి రాధ ఇంతకు పూర్వమే విని ఉంది. ఒకసారి మీనాక్షితో కలిసి జయా సూపర్ మార్కెట్కు వెళ్తున్నప్పుడు కారు జలాన్ యూనివర్సిటీ మీదుగా పోతుంటే ప్రక్కగా కనిపిస్తుండే స్టాఫ్ క్వార్టర్స్ని, ఆ పరిసరాల్లో ఉన్న అందమైన యూనివర్సిటీ మాస్క్ని చూసి ఉంది. చూడాలన్న ఆసక్తి ఉన్నా అప్పుడు చూడటానికి వేళ లేకపోయింది. ఇప్పుడు రమ్మని ఆహ్వానిస్తున్నా తిరిగి ఆమెకు అదే పరిస్థితి ఎదురైంది. మీ షాపింగ్ పూర్తయిందా? రాధ చేతిలో ఉన్న ప్యాకెట్స్ చూస్తూ సుబ్బారావు ప్రశ్నించాడు. షాపింగ్ అంటూ పెద్దగా ఏం లేదు. రాధకి ఊరు చూపాలని, కాసేపు సరదాగా తిరిగి రావాలని బయలుదేరాం అన్నాడు శ్రీనివాస్. మీరో
అంది రాధ శీల వైపు చూస్తూ. డిటో. ఇంట్లో రోజంతా వంటలు, తిళ్ళు, పిల్లాడి గోల. సాయంకాలం అయ్యేసరికి ఆ బందిఖానా నుండి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది నాకు. అందుకే ఈయనగారు కొడుకును వదిలిరానని ఎంత మొండికేస్తున్నా రోజు భర్తని బెల్లించి బుజ్జగించి ఎలా బయటకు తీసుకొస్తుందో ఆమె వర్ణించి చెబుతోంది. రాధ ఆమె మాటలు వినిపించుకోలేదు. క్రింది అంతస్తులో శివప్రసాద్లా కనిపిస్తున్న వ్యక్తి అతడు అవునా కాదా అని పరీక్షగా చూస్తోంది. ఆమె అంచనా తప్పు కాలేదు. అతను శివప్రసాదే. అప్పుడే కొన్న మలై మెయిల్లో ఏదో విషయం కోసం ఎదురుచూస్తున్నాడు. అది అందులో ఉన్నట్లు లేదు. పేపర్ మడిచి చేతిలో పెట్టుకుని ముందుకు నడుస్తున్నాడు. అక్కడ ఉండే షాపులో ఏదో సేలు ఉన్నట్లుంది. వచ్చే పోయే మనుషులతో దొమ్మిగా ఉంది ఆ ప్రదేశం అంతా. పొడుగుపాటి కత్తిరింపు జుట్టులతో, ఒకే మాదిరి బట్టలతో మలేషియాలో అమ్మాయిలు అబ్బాయిలు చాలా వరకు ఒకేలా ఉంటారు. మనిషిని వెనక నుండి చూస్తే ఆడో మగో వెంటనే పోల్చుకోవడం కష్టం. మూసపోసినట్టుండే అటువంటి మనుషుల మధ్య తను విద్యార్థి దశలో ఉన్నప్పుడు అతడు కూడా మిగిలిన అందరి పిల్లల్లాగే ప్యాంటు షర్టు వేసుకునేవాడట. కానీ ఇండియా వదిలి మలేషియా వచ్చాక అతడి జీవితం మారింది. అతడి అలవాట్లు మారాయి. వాటితో పాటుగా అతడి వేషం కూడా మారింది. ఇండియాలో ఉన్నప్పుడు ఏ ఉద్యోగం కోసమో పరాయి రాష్ట్రాలకు ఇంటర్వ్యూకి వెళ్ళి తను తెలుగువాడు అని గుర్తింపబడకుండా ఉండడానికి శతవిధాలా ప్రయత్నించేవాడు. అందుకు విరుద్ధంగా మలేషియా వచ్చాక తన తెలుగుతనాన్ని ఏపాటి సంకోచం లేకుండా ప్రస్ఫుటంగా చూపుకోవడానికి తాపత్రయపడుతుంటాడు. అతడికి అంతకు పూర్వం తెలిసిన వారెవరైనా ఇదేమిటి ఈ మార్పు అని ప్రశ్నిస్తే ఏదైనా ఒక వస్తువు అందుబాటులో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. దానికి దూరంగా పోయాక చూస్తే దానికి ఉండే స్థానం అర్థమవుతుంది. అది నీతిగా నిలుపుకోవడానికి నువ్వు ఎంతగా శ్రమపడవలసి ఉంటుందో తెలియవస్తుంది. అంత శ్రమపడి సంపాదించవలసి రావటంతో దాని విలువ పెరుగుతుంది. భాష, జాతీయ భావం కూడా అంతే అంటాడు. వెనక్కి కొంగు దోపి ఎడంకాలు మీదికి పడేలా కుచ్చిళ్ళు దోపి కట్టే పంచెకట్టు, పొడుగు చేతుల కంటెమెడ కమీజు, భుజంపై సన్నగా మడిచి వేసుకునే వాణి, కాళ్లకు చెప్పులు, సన్నని మీసకట్టు, నున్నగా దువ్విన క్రాఫు. పట్టుమని 10 నిమిషాలు చూడకముందే మనిషి మంచివాడు, స్నేహపాత్రుడు అని అనిపించేటట్లు మాటల తీరు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. అల్లంత దూరంలో ఉండగానే శివప్రసాద్ని చూసి రాధ పరిచయం ఉన్నట్లు నవ్వడంతో ఎవరతడు అని ప్రశ్నించింది శీల. ఆయన పేరు శివప్రసాదు. ఏం చేస్తుంటారు? మీకెలా పరిచయం? వాళ్ళ నాన్నగారు డూరియన్ ఎస్టేట్ స్కూల్ హెడ్ మాస్టరు. అక్కడే ప్రసాద్ గారిని మొదటిసారి కలుసుకున్నాను. ఆయన పెనాంగ్ బీచ్ హోటల్లో క్యాషియర్గా పనిచేస్తున్నారు. ఓ అంది సుశీల అదోలా నవ్వుతూ. అటువంటి సరుకా అన్నట్లు. అతడి రూపు ఆమెకు నచ్చింది. సినిమాల్లో కనిపించే పల్లెటూరి హీరోలా ఉండే ఆ వేషభాషలు కూడా పర్వాలేదనిపించింది. కానీ హెడ్ మాస్టర్ కొడుకట. అందున ఎస్టేటు తెలుగు స్కూల్లో టాపర్ల గుంపులకి చదువు చెప్పే బడిపంతులు. ఆ స్టేటస్ స్నేహం కలుపుకోవడానికి ఏమాత్రం అర్హమైనదిగా ఆమెకు తోచలేదు. పోనీ అతడి వ్యక్తిగత హోదా ఏమైనా ఉందా అంటే పెనాంగ్లో ఏదో హోటల్లో క్యాషియర్, కోమటికొట్లో గుమస్తా పని కంటే కాస్త నయం. నమస్కారం, మీకోసం ఇంటికెళ్ళాను. బయట తిరగడానికి వెళ్ళారని చెప్పారు. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించకపోతారా అని ఇలా వచ్చాను అన్నాడు అక్కడ ఉన్న అందరి వైపు చూస్తూ. ఆ నమస్కారం అందరికీ చెందుతుందన్నట్లుగా చిన్నగా నవ్వాడు శివప్రసాద్. అతడిని అల్లంత దూరంలో చూడగానే రాధకు గుర్తుకు వచ్చింది. ముందు రోజు వెళ్ళిపోతూ రేపు సాయంకాలం వచ్చి మిమ్మల్ని కలుస్తాను, ఇంట్లోనే ఉంటారు కదూ అని అతడన్నమాట. కానీ సాయంకాలం ఇల్లు వదిలి వస్తున్నప్పుడు ఆ విషయం మర్చిపోయిందామే. నిజానికి అతడిని చూసే వరకు ఆ విషయమే తిరిగి ఆమెకు గుర్తుకు రాలేదు. క్షమించాలి, మీరు వస్తారన్నమాట మర్చిపోయాను. దానికేంలేండి, ఏదో కాలక్షేపానికే గాని మరేం రాజకార్యాలు చక్కబెట్టడానికి కాదు కదా అంటూ అతడు మాట తప్పించాడు. శ్రీనివాస్ సుబ్బారావు దంపతుల్ని అతడికి పరిచయం చేయబోతూ, వీరు మన తెలుగు వాళ్లే, ఆయన ఇక్కడ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు అన్నాడు. స్నేహపూర్వకంగా వారి వైపు తిరిగి నమస్కారం చేస్తూ చిన్నగా నవ్వాడు శివప్రసాద్. ఏం నవ్వుతున్నావు అన్నాడు శ్రీనివాసు తను అన్న మాటలలో పొరపాటు ఎక్కడుందా అని తడుముకుంటూ. మన తెలుగువారే అన్న మాట నీ నోట వింటుంటే. ఏం వారు తెలుగువారు కారా చురుగ్గా అడిగింది సుశీల. అవునో కాదో సుందర్రామన్ శ్రీనివాసన్ గారిని అడగండి. అదేమిటా పేరు అంది రాధ వారి మాటల్లో కల్పించుకుంటూ. అది అంతేనండి,
ఇక్కడ కొంతమంది తెలుగువారు గోడమీది పిల్లివాటంగా ఎటు వీలుంటే అటు దూకడానికి తమ పిల్లలకు ఇలాగే పేర్లు పెడతారు. ఇంటి పేరుకు బదులుగా తండ్రి పేరు ముందర ఉంచుకోవడం తమిళ సంప్రదాయం కదా. పేర్లో ఏముందిలేండి, అన్నిటికీ మనసు ముఖ్యం. మనసారా తాము ఆంధ్రులు అన్న భావం ఉంటే ఏ పేరు పెట్టుకున్నా ఏ దుస్తుల్లో ఉన్నా. శీల తనను తాను సమర్థించుకోవడానికే శ్రీనివాసుని సమర్థించింది. మీరు సరిగా చెప్పారు. డ్యూరియన్ ఎస్టేట్లో చూడండి, ఎందరో తెలుగువారున్నారు. వారు మాట్లాడే భాష తెలుగు, తమిళం ఇంకా బహాస కలుగలుపుగా ఉంటుంది. వారి దుస్తులు చూద్దామంటే ఆడవాళ్ళు పైట వేయకుండా సరాంగులు కబాయాలు తొడుగుతారు. భర్త బతికుండగానే నుదుట విభూతి బొట్టు పెడతారు. అయినా వారిని తెలుగువారు కాదనగలమా? నిజానికి తెలుగు భాష పట్ల, తెలుగు సంస్కృతి, జీవిత విధానాల పట్ల వారికున్న ఆసక్తిలో, భక్తిలో వందో వంతైన తెలుగుదేశం నడిబొడ్డున పెరిగిన నాలాంటి వారికి లేదేమో అనిపిస్తుంది. సమయానికి సరిగ్గా అందుకుని రాధ తనని ఆ విధంగా బలపరచడం శ్రీనివాస్కి ఉత్సాహం కలిగించింది. అందున శివప్రసాదు ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఆ రోజు నిజంగా తను శివప్రసాదుపై విజయం సాధించాననుకున్నాడు శ్రీనివాస్. పదండి, అంతా కలిసి అలా బయటికి పోయి డిన్నర్ చేసి వద్దాం అన్నాడు ఆ ఉత్సాహంలో. ఆ అంతాలో తాను ఉన్నాడో లేదో తెలియని శివప్రసాదు అదేదో తేల్చుకోవడానికి, సరే అయితే మీరు వెళ్ళిరండి, రేపు ఉదయం కలుసుకుందాం అన్నాడు. అతడి మాట వింటూనే రాధ ముఖంలో వచ్చిన మార్పును గమనించాడు శ్రీనివాస్. ఆమెను తృప్తిపరచడం కోసమైనా శివప్రసాద్ను తమతో రమ్మని ఆహ్వానించక తప్పదనుకున్నాడు. ఆమె కోసమే మిత్రుణ్ణి ఆహ్వానించాడు. ఆమె కోసమే శివప్రసాదు శ్రీనివాస్ ఆహ్వానాన్ని అంగీకరించాడు. ఇటువంటి విషయాల్లో మహా చురుగ్గా పనిచేసే శీల బుద్ధి ఈ సంగతి ఇట్టే పసిగట్టేసింది. ఆ పిల్లాడిపై ఈ అమ్మాయికి ఏదో అభిప్రాయం ఉన్నట్లుంది అంది కారులో భర్త ప్రక్కన కూర్చుంటూ. అటువంటి అభిప్రాయం ఏదైనా ఉండే మాటుంటే ఇంతమందిని వెంటేసుకుని డిన్నర్ ఇస్తానంటూ ఏ మెల్లికన్కో ఈక్యుటోరియల్కో తీసుకుపోగల తాహతున్న శ్రీనివాస్ మీద ఉంటుంది, కానీ ఆ పంచకట్టు ఆకుచెప్పుల ఆసామి మీద ఏముంటుంది అన్నాడు సుబ్బారావు. ఆడదాని మనసులో ఏముంటుందో మీకేం తెలుసులేండి అంది శీల ఈసడింపుగా. ఇంకేముంటుందో ఉండదో తెలియకపోయినా అది డబ్బు చుట్టూ తిరుగుతుందని మాత్రం తెలుసు. ఆ డబ్బును తలదన్నేంత ఆకర్షణ మగవాడి అందంలో ఉంటుందని ఇప్పుడు తెలుసుకోండి. నిజమా అన్నట్లు భార్య వంక తెల్లబోయి చూశాడు సుబ్బారావు. సుశీల అంతటి డబ్బు మనిషిని కూడా ఆకర్షించగలిగేంత అందం శివప్రసాద్లో ఉందా అని ఆశ్చర్యపోయాడు. కానీ ఆమె ముఖం పరిశీలనగా చూడ్డంతోనే అతడికి తెలిసిపోయింది. అది వాదన కోసం అంటున్న మాటే కానీ మోతుబరి రైతులా ఉన్న శివప్రసాద్ రూపురేఖల పట్ల ఆమెకు ఎటువంటి ఆకర్షణ, ఆదరభావం లేవని. రండి, అంతా అలా నిలబడిపోయారేం అన్నాడు శ్రీనివాస్. చుక్కల్ని తాకుతున్నట్లు ఆ భవనపు అందచందాల్ని, చుట్టూ ఉన్న పూల మొక్కల్ని, డోర్మ్యాట్ మీద కాలు మోపిందే తడవుగా వాటంతట అవే అటు ఇటు తెరుచుకుపోయే గాజు తలుపుల్ని, నడుస్తుంటే అడుగు లోతుకు పాదాలు కూరుకుపోయేలా ఉన్న నేలపై పరిచిన మెత్తని తివాచి మందాన్ని, అందమైన షేడుల్లో మందంగా వెలుగుతున్న దీపకాంతుల కలయికల్ని, ఇంకా హాలులో అడుగడుగునా కాళ్లకు బంధాలు వేసినట్లుండే అధునాతన అలంకరణ తీరు తెన్నుల్ని వింతగా చూస్తున్నారు వారంతా. సుశీల, సుబ్బారావులు ఎంతకాలంగానో పెటాలిన్ జయాలో ఉంటున్న ఇంత ఖరీదైన హోటల్కు ఎప్పుడూ రాలేదు. శివప్రసాద్కు అది కలలో దృశ్యమో కలర్ సినిమాలో సన్నివేశమో అర్థం కానట్లుంది. రాధ, అంజయ్య, నాంచారమ్మల వెంట తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇటువంటి పెద్ద హోటళ్లకు వెళ్ళకపోలేదు. కానీ అప్పుడు ఆ పిల్ల దృష్టి అంతా పరిసర ప్రదేశాల అందం మీద కాక ఎదురుగా టేబుల్ మీద అమర్చిపెట్టిన తినుబండారాల మీదే కేంద్రీకరింపబడిపోయేది. పెదనాన్న ఆర్డర్ చేసిన రకరకాల పదార్థాలలో దీని తర్వాత ఇంకేది వస్తుందా అని ఎదురు చూడ్డంలోనే మునిగిపోయి ఉండేది. ఆ భ్రాంతిలోంచి మిగిలిన అందరికన్నా ముందుగా వాస్తవ జగత్తులో పడ్డాడు శివప్రసాదు. ఇటువంటి ప్రదేశాలు మా వంటి వారి కోసం కాదు అన్నాడు మెప్పుదలతో. అటువంటిదే ఉండదు, వాళ్ళకి కావలసింది డబ్బు, అది పారేస్తే మీరైనా నేనైనా మరొకరైనా వాళ్ళకొకటే అన్నాడు సుబ్బారావు. శ్రీనివాస్ వారి మాటల్లో కల్పించుకోకుండా ముందుకు దారితీశాడు. అందరూ లిఫ్టుపై సుందరమైన ఆ హోటల్లో 14వ అంతస్తులో ఉన్న డైనింగ్ హాలుకు చేరుకున్నాక చూస్తే ఇటువంటి చోట్లకు రావడానికి జేబులో డబ్బుతో పాటు మరికొన్ని హంగులు కూడా అవసరం అని తేలిపోయింది. డైనింగ్ హాల్లో ప్రవేశార్హత సూటులో కానీ ఫార్మల్ డ్రెస్లో కానీ ఉన్న మగవారికి మాత్రమే పరిమితం. ఆడవాళ్ళు కూడా ఆ సందర్భానికి అనువుగా నీటుగా బట్టలు వేసుకుని ఉండాలి.
చూసారా, మీ అంచనా తప్పైపోయింది అన్నాడు శివప్రసాదు నవ్వుతూ. మధ్యాహ్నం అంతా బాగా ఎండ కాచిన సాయంకాలం పడ్డ పెద్ద వర్షంతో వాతావరణం చల్లబడింది. సూటు వేసుకోవడానికి తగినంత చల్లగా లేకపోయినా సూటులో నువ్వు చాలా అందంగా ఉంటావు అన్న మిత్రుల మాటను పురస్కరించుకొని కాస్త ఇబ్బందిగా ఉన్నా సరే రాధ కళ్లకు అందంగా కనిపించాలనే అభిలాషతో శ్రీనివాస్ సూట్ వేసుకున్నారు. సుబ్బారావు ప్యాంటు, షూ, బాతిక్ షర్ట్లో ఉన్నాడు. మలేషియాలో బాతిక్ని ఇండియాలో ఖద్దరుగా పరిగణిస్తారు. ఆ బట్టలతో అతడు చక్రవర్తి, యాంగ్డీ, పట్టువాన్, అగాంగ్ గారినైనా దర్శించుకోవచ్చు. ఇంకా మిగిలిందల్లా రైతు బిడ్డల కాళ్ళకి చెప్పులతో ఉన్న శివప్రసాదు. ఆ బోర్డు చూసిందే తడవుగా అందరి చూపులు అతడి వైపు మళ్ళాయి. ఇంతకు పూర్వం 1-2 సార్లు ఈ హోటల్కు వచ్చాను, కానీ అప్పుడు ఇటువంటి నిబంధనలే ఉన్నట్లు గుర్తులేదు అన్నాడు శ్రీనివాస్. అతడు పైకలా అంటున్న వ్యాపార వ్యవహారాలపై నెలకి 23 రోజుల పాటు దేశమంతా తిరుగుతుండే శ్రీనివాస్కి ఇటువంటి విషయాలన్నీ క్షుణ్ణంగా తెలిసే ఉంటాయని, అతడు కావాలనే శివప్రసాద్ను తమ గ్రూపులోంచి వేరు చేయడానికే తెలిసి ఉండి అక్కడికి వెంటబెట్టుకు వచ్చాడని అనిపించింది రాధకి. ఇప్పుడేం చేయటం అంది శీల. అప్పటి పరిస్థితి ఆమెకి ఎంతో నిరుత్సాహంగా అనిపించింది. కలిసి వచ్చిన 5గురిలో ఒకరు డైనింగ్ హాల్లో కాలు పెట్టేందుకే లేదంటే తిరిగి వెళ్ళిపోవడం కాక చేసేదేముంది? ఆమె దానికి ఎంతమాత్రం సిద్ధంగా లేదు. ఈ పల్లెటూరి బడుద్దాయి కోసం ఇంత ముచ్చటపడి వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళి ఏ బ్యాంగిల్స్లోనో అక్బర్లోనో ఎప్పుడూ తినే తిండి తిని ఇంటికి పోవడం ఆమెకు అన్యాయంగా తోచింది. ఈ శివప్రసాదో విష్ణుప్రసాదో సమయానికి సరిగ్గా ముళ్ళకంపలా వచ్చి తమకు తగులుకోకపోతే ఎంత బాగుండిపోను అనుకుంది. అతను తను వెళ్ళిపోతానన్నప్పుడు ఈ పిల్ల అలా పట్టుబట్టి రమ్మనకపోయినా బాగుండిపోయేదనుకుంది. మనసులో ఏమనుకుంటున్నా తను గెస్టు కానీ హోస్టు కాదు కదా, ఇలాగే చేద్దాం అనడానికి కాదు. సాభిప్రాయంగా భర్త వంక చూసింది. ఏదో ఒకటి వాళ్ళనే తేల్చుకొని అన్నట్లు పెదవి విరిచాడతను. ఏం చేద్దామంటారు అన్నాడు శ్రీనివాస్ ఆ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత అందరిపైన ఉందన్నట్లు చూస్తూ. నా ఒక్కడి కోసం మీరంతా వెనక్కి రావటం అర్థం లేని విషయం. రానంటే శ్రీనివాస్ నొచ్చుకుంటాడని బయలుదేరానే కానీ నిజానికి నాకేమాత్రం ఆకలిగా లేదు. మధ్యాహ్నం ఒక తెలిసిన వారింట వివాహ సందర్భంగా జరుగుతున్న విందు అందుకొని వచ్చాను. మీరంతా వెళ్ళి డిన్నర్ చేసి రండి. నేను క్రింది రిఫ్రెష్మెంట్ హాల్లో ఏ కాఫీయో కూల్ డ్రింకో తాగుతూ పేపర్ చూస్తుంటాను అన్నాడు శివప్రసాద్. అటువంటి సమస్య ఏర్పడటానికి తానే కారకుడు కాబట్టి దాన్ని పరిష్కరించే బాధ్యత కూడా తన మీదే ఉంటుందన్న అభిప్రాయంతో. తాను రమ్మని పిలుచుకొచ్చి శివప్రసాద్ను అలా ఒంటరిగా వదిలిపోవటం సభ్యతగా ఉండదనిపించింది రాధకు. కానీ లోనుండి చల్లగా మెల్లగా వినవస్తున్న సంగీతం, సన్నని మబ్బు తెరచాటున పరుచుకున్న చిరువెన్నెల దీపకాంతిలో అతి సుందరంగా కనిపిస్తున్న డైనింగ్ హాలు, అందులోని ఫర్నిచర్, టేబుల్స్పై జపనీస్ పద్ధతిలో అందంగా ఫ్లవర్ అరేంజ్మెంట్లు, చక్కని దుస్తులతో ఉల్లాసంగా కనిపిస్తున్న యువతీ యువకుల నవ్వులు, గుసగుసలు, వారిని లోపలికి ఆహ్వానించడానికి బేరర్ తలుపు తీసి పట్టుకున్నప్పుడు లీలగా చూసిన ఆ దృశ్యం ఆమె మనసులో హత్తుకుపోయింది. కొద్దిసేపటి కోసమైనా ఆ హాలులో అడుగు పెట్టాలని, ఆ మెత్తని సోఫాలో కూర్చుని గ్లాసుడు మంచినీళ్ళైనా సరే తాగి రావాలని మనసులో మొలకెత్తిన కోరిక ఆమెను వశం చేసుకుంది. ఆ ఆలోచనల్లోంచి ఆమె తేరుకుని బయటపడేసరికి ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించి శ్రీనివాస్ శివప్రసాద్ను వెంటబెట్టుకుని క్రిందకు వెళ్ళి అక్కడ ఏర్పాట్లేవో చూసి తిరిగి వచ్చాడు. రండి అంటూ డైనింగ్ హాల్లోకి దారి తీశాడు. మీరేం తీసుకుంటారు? రాధ ప్రక్కగా కూర్చున్న సుబ్బారావు అడిగాడు. అప్పటికే వారు ముగ్గురు తమకు కావలసిన డ్రింక్స్ ఆర్డర్ చేసి ఉన్నారు. ఎర్రటి ముఖమల్ గుడ్డపై అందమైన ప్రింటులో ఒక పక్క ఇంగ్లీష్లోనూ మరో ప్రక్క బహాసాలోనూ ముద్రించి ఉన్న మెనూ కార్డును పట్టుకొని ఆమె అందులోంచి డ్రింక్స్, తినుబండారాల పేర్లు చూడటం లేదు. కార్డు చుట్టూ ఉన్న డిజైన్ వంక చూస్తోంది. మధ్యగా మెరుస్తున్న అక్షరాల వంక చూస్తోంది. సుబ్బారావు ప్రశ్నతో త్రుళ్ళిపడి సర్దుకుంటూ ఏమైనా సరే సాఫ్ట్ డ్రింక్ అంది. అదేమిటలా అంది శీల. నాకు ఇంకేం తీసుకునే అలవాట్లేదు. నాకు మాత్రం ఉందా? అయినా ఇటువంటి చోట్లకు వచ్చినప్పుడు బొత్తిగా ఆరెంజ్ జ్యూసు, 7అప్ అంటే బాగుండదు. అంతా మనల్ని వింత జంతువుల్లా చూస్తారు. మైల్డ్గా ఉండేది ఏదైనా తీసుకోండి. ఏమీ చికాకు పెట్టదు. మీరు తాగినా తాగకపోయినా పర్వాలేదు. అలంకరణకి చేతిలో గ్లాస్ ఉంటే చాలు. నిజానికి ఇటువంటి చోట్లకు తాగడానికి తినడానికి వస్తామా? ఏదో సరదాగా నలుగురం కలిసి కాలం గడపడానికి కానీ అంది శీల రాధకు హితబోధ చేస్తూ.
కంపెనీలో మొండిగా వద్దంటే బాగుండదు, తీసుకోండి, తాగాలని లేకుంటే వదిలిపెడుదురు గాని అన్నాడు శ్రీనివాస్ మెల్లగా. ఇంకా ఆ విషయం మీద పెద్దగా వాద ప్రతివాదనలు చేయటం అర్థం లేని పనిగా అనిపించింది రాధకి. సరే, మీ మాటే కానియండి, ఆ పానీయం ఏదో మీరే ఆర్డర్ చేయండి అంది శీల వైపు తిరిగి. వెయిటర్ మరోసారి అందరినీ అడిగి ఆర్డర్లు రాసుకుని వెళ్ళిపోయాడు. ఆ ద్రవం ఒక్కొక్క చుక్క గొంతుకి తాకగానే తేలిపోయింది రాధకి. ఆ పానీయం ఏదో తను తాగగలిగేది కాదని నెమ్మదిగా గ్లాసు టేబుల్ మీద పెట్టి కూర్చుంది. అలా ఒక్కసారి సిప్ చేసి వదిలేస్తే దాని రుచి తెలియదు. నిజానికి మొదటిసారి తాగగానే ఎవరికీ బాగా ఉన్నట్లు అనిపించదు. 1-2 సార్లు తీసుకుంటే అదే అలవాటైపోతుంది. మరొక్క గుక్క తాగి చూడండి అన్నాడు సుబ్బారావు. అంత కష్టపడి ఈ అలవాటు చేసుకోకపోతేనే అనాలనుకుంది రాధ. కానీ అది మిగిలిన వారిని చిన్నబుచ్చినట్లు అవుతుందని మౌనంగా ఉండిపోయింది. ఇక్కడికి బాగా ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.